ఈ ర్యాలీ స్థానిక హనుమాన్ సర్కిల్ నుంచి యనమలపల్లి సాయి ఆశ్రమం వరకు కొనసాగింది. మహిళా ఆటో డ్రైవర్తో ఆటోలో కూర్చొని ఎమ్మెల్యే సుందర ప్రయాణించి సందడి చేశారు. ఎమ్మెల్యేతో పాటు ఆర్డీఓ సువర్ణ, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం సాయి ఆశ్రమం అతిథి గృహంలో 1122 మంది ఆటో డ్రైవర్లు, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వారికి నగదు చెక్కులు విడుదల చేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ హాజరయ్యారు. దీంతో ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లను ఎమ్మెల్యే పల్లె సింధూర, కలెక్టర్ ఎం శ్యాంప్రసాద్ శాల్వా కప్పి ఘనంగా సత్కరించారు. డ్రైవర్లుగా మహిళలు ఉండడంతో వారిని ప్రత్యేకంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమము, అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన కొనసాగుతోందని, రాష్ట్ర ప్రజల మదిలో చంద్రబాబు చిరస్థాయిగా నిలిచిపోతారని ఆమె కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందజేసేందుకు సాయశక్తులా కృషి చేస్తామని కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అన్నారు. మందికి దాదాపు 436 కోట్ల రూపాయలు ఇవాళ మీ అకౌంట్ లోకి జమ అవుతున్నాయి. దసరా కానీ దీపావళి కానుకని అనుకోండి, చాలా ఆనందంగా ఉంది. చాలా మంది చాలా పొద్దున్న నుంచి అందరికి హెల్ప్ చేయడానికి మీరు కష్టపడుతూ ఉంటారు. హాస్పిటల్లకు కానివ్వండి, లేదంటే స్కూళ్ళకి తీసుకెళ్లేదానికి కానివ్వండి, ఆఫీసులకు తీసుకెళ్లేదానికి కానివ్వండి, లేదంటే మంచి డిసిప్లైన్ గా, అంటే ఓవర్ లోడ్ లేకుండా వెహికల్స్ నడపడం కానీ, లేదంటే మద్యపానం సేవించుకున్న వెహికల్ నడపడం కానీ, అంటే సేఫ్ గా వాళ్ళని జర్నీ తీసుకువెళ్ళడం కానీ మన యొక్క బాధ్యత, సామాజిక బాధ్యత. సో మీరందరూ కూడా మన రూల్స్ ప్రకారంగా నడుచుకొని ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ ది బెస్ట్ ఇన్ ద స్టేట్ కింద ఉండాలని కోరుకుంటున్నాను. ఇంత మంచి కార్యక్రమం గవర్నమెంట్ వారు తీసుకొచ్చినందుకు, అండ్ ఇవన్నీ కూడా డీబీటీ ద్వారా మీ అకౌంట్ లో నేరుగా జమ అవుతాయి. ఒకవేళ ఎవరికైనా మిస్ అయినా కూడా దానికి మళ్ళీ మాడ్యూల్ కూడా పెట్టుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది. సో మీకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా మా డిపార్ట్మెంట్ కి మీరు తెలియజేయవచ్చు.